బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ఇండియన్ సినిమా అన్న. పుష్ప సినిమా తర్వాత అంత పెద్ద హిట్ పడింది నాని అని. పుష్ప సినిమాతో కంపేర్ చేసుకుంటే మన తెలుగులో ఈ మధ్యన వచ్చిన సినిమాలో పుష్ప సినిమా తర్వాత మంచి బ్లాక్ బస్టర్ సినిమా. నేను ఓన్లీ న్యాచురల్ స్టార్ నాని అని పర్ఫార్మెన్స్ చూద్దామని ఇలా నాకు యాక్షన్ స్టార్ నాని అని కనిపించాడు. హార్ట్ పేషెంట్లు చిన్నపిల్లలు దయచేసి చూడొద్దు అని చెప్తా. ఎందుకంటే ఆ నరుకుడికి ఆ గుండె తట్టుకోలేదు. నాకే హార్ట్ అటాక్ వచ్చేసింది కొన్ని చోట్ల, అంత భయంకరంగా చూపించాడు ఆ ఎలివేషన్స్. సరిపోదా శనివారం మనకు ఒక మంచి ఫ్యామిలీ లవ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. ఇది అలా కాదు, ఇంకొక మాస్ యాక్షన్ పీక్డ్ మసాలా బిర్యానీ. పిచ్చుకోకున్నారని అడుగుతారు అసలు. ఇందులో శ్రీనిధి శెట్టి బాగా చేసింది, హీరోయిన్ బాగా చేసింది. ఆ అమ్మాయి ఒక లక్కీ హీరోయిన్గా మారిపోయింది తెలుగులో. సో ఈ తర్వాత నుంచి అమ్మాయికి మంచి ఆఫర్స్ వస్తాయని కోరుకుంటున్నా. మన క్యామియో క్యారెక్టర్ వచ్చింది క్లైమాక్స్లో, అడవిశేష్ గారు. నేను ఎక్స్పెక్ట్ చేయాల, అదైతే ఒక ఉన్న 5 minutes కూడా చింపారేసాడు. హిట్ 4 ఉంది, మర్చిపోయాను చెప్పి. అవును, కార్తీక్ గారు ఎంట్రీ చూపించారు. అది 4వ అవతారం. అది అడవిశేష్ గారు వచ్చారు, ఆయన చిన్న క్యామియో రోల్ ఉంది. సో హిట్ 4లో కార్తీక్ గారితో తీస్తారని చెప్పి చూపించారు. అదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ నాని అన్న కెరీర్లో మంచి బ్లాక్ బస్టర్ పడింది. దసరా సినిమాతో మాస్ చూపించాడు, ఈ సినిమాతో అయితే మరీ ఘోరంగా చూపించాడు. నా క్లాస్లో యాక్షన్ చేసి చూపించాడు.